హలో వెల్కమ్ టు గీతా సారాంశం. మనకి మేజర్‌గా 5 స్కాన్స్ ఉంటాయి. లైక్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్, ఎన్‌టీఎన్‌బీ స్కాన్, అండ్ తర్వాత అనామలీ స్కాన్, గ్రోత్ స్కాన్, అలాగే డ్యూ డేట్ దగ్గర వచ్చేటప్పుడు చేస్తారు స్కాన్. ఇవి 5 మేజర్ స్కానింగ్స్ అనమాట. మాకు చెప్పింది ఇదే. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది 6 వీక్స్ తర్వాత చేస్తారనుకుంటా. అక్కడ ఏంటంటే మనకు సాక్, ఫీటస్, హార్ట్ బీట్ ఇవన్నీ కూడా నోట్ అవుతాయి. అండ్ దెన్ తర్వాత ఎన్‌టీఎన్‌బీ స్కాన్ ఇది ఆల్రెడీ చెప్పాను కదా! లైక్ 11-14 మధ్య అలా చేస్తారు. బేసిక్‌గా 12 వీక్స్‌కి. ఇది ఏంటి అంటే నాజల్ బోన్ అండ్ ఇంకొన్ని చిన్న చిన్న పార్ట్స్ అనేవి కూడా స్టార్ట్ అవుతాయి. అది చూస్తారు. అండ్ ఇంకొకటి నెక్స్ట్ అనామలీ స్కాన్. ఇదొచ్చేసి 5th మంత్ మిడ్ టర్మ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీలో చేస్తారు. ఇది 18-24 మధ్యలో చేసుకోవచ్చు. 18-22 బట్ ఏంటంటే 20 వీక్స్ దాటాక చేస్తారు. ఇందులో చాలా వరకు ఆర్గన్స్ అన్నీ డెవలప్ అయిపోతాయి. సో, బోన్ లెన్స్, లాంగ్ బోన్స్ ఇవన్నీ కూడా లింబ్స్ ఇవన్నిటివి కూడా నోట్ అవుతాయి. అండ్ ఫీటస్ డెవలప్మెంట్ ఎంతుంది, గ్రోత్ ఎంతుంది, అండ్ ఐస్, లిప్స్, నోస్, ఇంకా హార్ట్ రిలేటెడ్వి, బ్రెయిన్ రిలేటెడ్వి ఇలా చాలా ఆర్గాన్స్ అనేవి ఇందులో నార్మల్గా ఉన్నాయా లేదా అని చూస్తారు. అండ్ దెన్ గ్రోత్ స్కాన్ అదేమో 28 వీక్స్ అరౌండ్ అప్పుడు చేస్తారు. అందులో బేబీ గ్రోత్ అన్నీ కూడా బేబీ గ్రోత్ ఎంత వచ్చింది, వెయిట్ పుట్ ఆన్ అయిందా లేదా, అండ్ ఆల్సో ఆర్గాన్స్ డెవలప్మెంట్ అంతా గ్రోత్ అంతా ఎలా ఉంది, బ్రెయిన్ ఇవన్నీ కూడా చూస్తారు. ఇంకా లాస్ట్ స్కాన్ ఇంకా నాకు అవ్వలేదు. సో, నేను దాని గురించి ఇప్పుడు చెప్పలేను. అండ్ నేను ఇప్పుడు ఏంటంటే నాకు అనామలీ స్కానే 3 టైమ్స్ జరిగింది. ఆల్మోస్ట్ లైక్ అనామలీ అనే అనొచ్చు. ఆఫ్టర్ అనామలీ, బిఫోర్ గ్రోత్ నాకు 2 జరిగాయి స్కాన్స్. సో, నేను థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఒకేసారి కవర్ చేస్తున్నా. ఇందులో నేను ఏ పాయింట్స్ మిస్ అవ్వకూడదని చెప్పి నోట్ చేసుకున్నాను. సో, నేను దీని గురించి ఇప్పుడు మీతో డిస్కస్ చేసుకుంటాను. నాకు ఇందులో ఎందుకు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అనామలీ తర్వాత 2 స్కాన్స్ ఎందుకు అయ్యాయి అనేది కూడా చెప్తాను. సో, ఇది నాకు చాలా బాదర్ చేసిన స్కాన్స్ అనమాట. సో, కొంచెం మెంటల్లీ బాగా డిస్టర్బ్ అయ్యాను. ఎందుకు అనేది చెప్తా. సో, థర్డ్ స్కాన్ వచ్చేసి నాది జాన్యువరి 25th అయింది. బిఫోర్ దట్ నాకేంటంటే ఇక్కడ 4th మంత్ డిసెంబర్ ఇంకా గుంటకల్కి వెళ్ళే ముందర చెకప్ అయింది. సో, నేను చెప్పాను ఇలాగా నాది అనామలీ స్కాన్ నేను మా ఊర్లో చేయించుకోవచ్చా? బికాజ్ నేను ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉండట్లేదని వెళ్తున్నా. మళ్ళీ ఎలాగో నేను ఫెబ్‌లో వస్తాను. ఫస్ట్ వీక్‌లోనే వస్తాను. అంటే ఓకే అక్కడ బాగుంటే చేయించుకోండి అన్నీ. అండ్ మీకు అవసరమైతే అక్కడ ఒక డాక్టర్ చెకప్ కూడా చేసుకోండి. తర్వాత రిపోర్ట్స్ నా దగ్గర తీసుకురండి అని చెప్పారు. సో, అలాగే చేసుకోవడం అయితే జరిగింది. సో, 4th మంత్ ఎండింగ్‌లో నేను గుంటకల్‌కి వెళ్ళాను. అప్పుడు ఒక మేజర్ ఇన్సిడెంట్ జరిగింది. నేను అది 4th మంత్ ఎక్స్‌పీరియన్స్ గురించి షేర్ చేసుకుంటాను ఇంకో వీడియోలో. సో, 4th మంత్ ఎళ్ళాక ఎండింగ్‌లో ఎళ్ళాను. ఇంకా 5th మంత్ అయితే నాకు జాన్యువరి 25th ఆ రోజుకి ఆల్మోస్ట్ 21 అంటే నా ప్రీవియస్ స్కానింగ్ క్యాలిక్యులేషన్ ప్రకారం జెస్టేషన్ ఏజ్ ప్రకారం 21 వీక్స్ 1 డే అయిందని చెప్పి నేను ఇంకా అప్పుడు వెళ్ళాననమాట. ఎందుకు అంటే నేను నా చెకప్‌కి నియర్ బై ఉన్న వీక్ అయితే నేను ఆ రిపోర్ట్స్‌ని తీసుకొని వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో నేను 21 వీక్స్ 1 డే నా క్యాలిక్యులేషన్‌లో ఉన్నది వెళ్ళాను. అప్పటికి ఏంటి అంటే ఎక్స్‌పెక్టెడ్ డ్యూ డేట్ వచ్చేసి జూన్ 6 ఉన్నింది ప్రీవియస్ స్కాన్ ప్రకారం. సో, వెళ్ళాను. మా ఊర్లోనే 25th వెళ్ళాను. ఇంకొకటి అనామలీ స్కాన్‌లో దీన్ని టిఫా స్కాన్ కూడా అంటారు. అనామలీ స్కాన్‌లో ఏంటంటే మనకు ఫస్ట్ బేబీ ఒక పొజిషన్‌లో ఉన్నప్పుడు తీస్తారు స్కానింగ్. తర్వాత పొజిషన్ టర్న్ అవ్వాలి. దానికి టైం పడుతుంది. సో, మీరు చాలా పేషెన్స్‌గా ఉండాలనమాట దీనికి. దీనికి కూడా నాకు మార్నింగే రమ్మన్నారు. లైక్ ఏమైనా తినేసి మిల్క్ అలా తాగి రావచ్చు అని చెప్పారు. సో, నేనైతే బ్రేక్‌ఫాస్ట్ చేసేసి వెళ్ళాను. ఎందుకంటే ఇక్కడ మాకు ఎన్‌టీఎన్‌బీ స్కాన్ అప్పుడు 8:00కే రమ్మన్నారు. బట్ మా ఊర్లో అక్కడ 9 తర్వాత అన్నట్టున్నారు. సో, నేను తినేసి లైట్ ఫుడ్ లైక్ ఇడ్లీ అలా తినేసి మిల్క్ తాగేసి వెళ్ళాను. అప్పుడేంటంటే బేబీ మనకి అనామలీ స్కాన్, ఎన్‌టీఎన్‌బీకి కూడా పొజిషన్ అనేది ఉంటుంది. బట్ నాకు అప్పుడు వెంటనే వితిన్ 20 మినిట్స్ నాకు స్కానింగ్ అయిపోయింది. దీనికి ఏంటి అంటే పేషెన్స్ ఉండాలి. ఎందుకంటే బేబీ టర్న్ అవుతేనే చేయగలరు. వేరే పేషెంట్స్‌కి ఇంత లేట్ అవుతోంది ఏంటి, మన టర్న్ ఇంకా రావట్లేదు ఏంటి అనేది అలా పెట్టుకోకుండా వెళ్ళాలి. సో, ఫస్ట్ బేబీ ఒక పొజిషన్‌లో ఉన్నప్పుడు నాకు బ్యాక్ సైడ్ స్పైనల్ కార్డ్ ఇవి కొన్ని తీశారు. తర్వాత చెప్పారు లైక్ అప్పుడు కూడా చూపించారు నాకు కొన్ని ఆర్గాన్స్ అవన్నీ కూడా చూపించారు. తర్వాత ఒక 20 మినిట్స్ అలాగా బయట కూర్చోండి పిలుస్తాము. బేబీ పొజిషన్ టర్న్ అవ్వాలి కదా అని చెప్పారు. సో, వితిన్ 15-20 మినిట్స్ నాకు టర్న్ అయిపోయింది. ఐ మీన్ లోపల పిలిచారు. అప్పటికి టర్న్ అయిపోయింది. ఓకే సరిపోతుంది అని చెప్పి మళ్ళీ స్కాన్ చేశారు. ఇది జరిగింది ఆంధ్రాలో కదా! సో, లోపలికి అమ్మని అలౌ చేశారనమాట. అదే అనిపించింది. ఈయన కూడా ఉండుంటే, మా హస్బెండ్ కూడా ఉండుంటే ఈయన కూడా లోపలికి వచ్చేవాళ్ళు కదా అని అప్పుడు అనిపించింది. ఓకే. సో, స్కానింగ్ అయిపోయాక నేను అడిగాననమాట. నేను అంటే అక్కడ లోకల్‌గా ఉన్న ఆల్రెడీ ఉన్న ఏమంటారు నర్సింగ్ హోమ్ ఒకటి హాస్పిటల్ ఆ డాక్టర్ అక్కడ రెఫర్ చేస్తారనమాట.
సో నేను చెప్పాను, నేను ఇక్కడ కాదు, నాది మొత్తం చెకప్ అంతా బెంగళూరే. సో నేను రిపోర్ట్స్ తీసుకుని బెంగళూరు వెళ్ళాలి, ఏమైనా చిన్న చిన్న అబ్నార్మాలిటీస్ అవి ఇవి ఉంటే చెప్పండి అని. మెయిన్గా ఏంటంటే అనామలీ స్కాన్లో బాడీ పార్ట్స్ అన్నీ బేబీవి బాగా డెవలప్ అయ్యాయా, అండ్ అవి మెజర్మెంట్స్ అన్నిట్లో కూడా అన్ని నార్మల్ అనే వచ్చాయి. సో అట్లా మెజర్మెంట్స్ ఉంటాయన్నమాట. ఈ టైంలో కనుక ఏదైనా చిన్న చిన్న అబ్నార్మాలిటీస్ ఉంటే ఏమైనా వీలైతే దే కెన్ హెల్ప్ అస్, ఐ మీన్ డాక్టర్స్ కెన్ హెల్ప్ అస్, బేబీకి ఏం కాకుండా ఈ టైంలో ఏమైనా వాళ్ళు చేయగలరు. సో ఏమైనా రెస్ట్ కానీ ఇంకేమైనా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలా, లేదా ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వాలా, ఇలాంటివన్నీ తెలుస్తాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్కాన్. నేను అలా చెప్పాను. సో వాళ్ళు అన్నారు లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. సర్విక్స్ లెంత్ వచ్చేసి 2.6 సెంటీమీటర్స్, ఐ మీన్ 26 mm చూపించింది అన్నారు. అంటే చెప్తా దాని గురించి. ఇక్కడ 21 weeks 1 day అనుకుని వెళ్ళాను కదా. సో అకార్డింగ్ టు దట్ డేట్, ఆ రోజు డేట్ ప్రకారం మళ్ళీ చూపించింది నాకు 20 weeks 2 days. అంటే లాస్ట్ స్కానింగ్కి ఈ స్కానింగ్కి ఆల్మోస్ట్ 5 to 6 days డిఫరెన్స్ వచ్చింది. 6 days డిఫరెన్స్ వచ్చింది. సో ఎక్స్పెక్టెడ్ డ్యూ డేట్ కూడా June 6th నుండి June 12th వెళ్ళింది. సో జెస్టేషన్ ఏజ్ అనేది చేంజ్ అవ్వచ్చు. గ్రోత్ని బట్టి కూడా వాళ్ళు అది డ్యూ డేట్స్ అప్డేట్ చేస్తూ ఉంటారనమాట. లైక్ లాస్ట్ దానికి ఇప్పుడు దానికి అప్డేట్ చేస్తారు. సో నాకైతే ఇందులో నేను రిపోర్ట్లో చూసి తెలుసుకున్నది ఏంటంటే బ్రెయిన్ మెజర్మెంట్స్ కానీ, నెక్, స్పైన్, ఫేస్ అయితే చూపించారు. ఐ మీన్ ఫేస్లో నోస్ అండ్ అప్పర్ లిప్, లోయర్ లిప్ ఇవన్నీ చాలా క్లియర్గా తెలిసాయి. అండ్ లిమ్స్, బోన్స్ అవన్నీ కూడా అపియర్డ్ నార్మల్ అని చెప్పి ఇచ్చారు. అదర్ బాడీ పార్ట్స్ లైక్ హార్ట్ ఛాంబర్స్ ఉంటాయి కదా, వాటి మెజర్మెంట్స్, స్టొమక్ అండ్ లివర్, అబ్డామిన్, కిడ్నీస్ ఇవన్నీ కూడా చూపించారు. ఇవన్నీ నార్మల్ అని వచ్చింది. ఎటో వచ్చి నాకు చెప్పింది ఏంటి అంటే సర్విక్స్ లెంత్ 26 mm, అంటే 2.6 centimeters ఉంది అని. సో షార్ట్ సర్విక్స్ అని రాసేశారు. ఇంకా మిగిలినవి లైక్ బాడీ మూమెంట్స్ ఉన్నాయి అండ్ ప్లెజెంటా, ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ నార్మల్ ఉంది అని అన్నీ రాశారు. ఐ మీన్ అన్నీ అందులో రిపోర్ట్లో వచ్చాయి. ఇటు వచ్చి సర్విక్స్ లెంత్ 2.6 centimeters ఉంది. సో షార్ట్ సర్విక్స్ అని చెప్పేసి దే సెడ్ లైక్ దే సజెస్టెడ్ మీ, మీరు ఇక్కడ ఇప్పుడు స్టిచెస్ వేయించేసుకోండి ఇమీడియట్గా. సో అక్కడ డాక్టర్ని అడిగి దాన్ని బట్టి మీ జర్నీస్ అవి ఇవి ప్లాన్ చేసుకోండి అని చెప్పారు. నాకైతే స్టిచెస్ ఏంది, ఈ బెడ్ రెస్ట్ అంటే లైక్ ఐ హర్డ్ స్టిచెస్ ఉంటే బెడ్ రెస్ట్ ఉంటుంది, ఇవన్నీ తెలుసు. కొందరు అంటే చాలా వరకు బెడ్ రెస్ట్ ఇచ్చేస్తారు టిల్ డెలివరీ, అది విన్నా. పర్టికులర్గా స్టిచెస్ వల్ల అని తెలీదు, స్టిచెస్ వేస్తారు ఇవి విన్నా. లైక్ ఏంటి అంటే నేను వినడము ఈ టెక్నాలజీతో విన్నా. లైక్ గర్భసంచి లూజ్గా ఉంది, అందుకు స్టిచెస్ వేస్తారు, ఈ టెక్నాలజీతో విన్నా. ఈ సర్విక్స్ లెంత్ ఇవి అంతా నాకు అంత ఐడియా లేకుండే. సో అలా చెప్పాను. నేనేం చేశానంటే ఆబ్వియస్లీ అన్నీ నేను ఎప్పుడు గూగుల్ చేయలేదు. అలా చెప్పేసరికి ఫస్ట్ రిపోర్ట్స్ లోపల చెప్పారు నాకు. నేనే అడిగాను లైక్ నేను ఇక్కడ కాదు చెకప్, నేను ఈ రిపోర్ట్స్ కూడా తీసుకుని మా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, సో ఏమైనా ఉంటే చెప్పండి అన్న. సో రిపోర్ట్స్ రాకముందరే ఇలా చెప్పారనమాట, 2.6 ఉంది, స్టిచెస్ వేసుకోవాలని. రిపోర్ట్స్ నా చేతికి వచ్చే లోపల వాట్ ఐ డిడ్ ఇస్ నేను గూగుల్ చేశాను. అందులో ఏమైనా ఉందంటే 2.5 centimeters కంటే షార్ట్ ఉంటే దాన్ని షార్ట్ సర్విక్స్ అంటారు, స్టిచెస్ ఆర్ నీడెడ్ అని ఉంది. 2.5 centimetersకి 2.6 centimetersకి ఎంత 0.1 mm డిఫరెన్స్ ఉంది అంతే. సో ఇది థింక్ చేయాల్సిన విషయమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెగ్యులర్గా చూపించుకుంటున్న డాక్టర్కే ఈ విషయాన్ని ఫస్ట్ నేను చెప్పాలి. సో ఆవిడేం సజెస్ట్ చేస్తుందో దాన్ని బట్టి చూద్దాం అనుకున్నా. సో నేను కాల్ చేశాను అనమాట. కాల్ చేసి మ్యామ్ ఇలాగా షార్ట్ సర్విక్స్ అన్నారు, స్టిచెస్ పడతాయి అన్నారు అంటే, యా షార్ట్ సర్విక్స్ ఉంటే స్టిచెస్ పడతాయి, గో అహెడ్ అన్నారు. ఎందుకో నాకు సడన్గా గుర్తొచ్చింది, గూగుల్లో చూసిన 2.5 కదా, 2.6 ఉంది కదా, జస్ట్ ఒకసారి అడుగుదాము అని. మ్యామ్ బై ద వే సర్వికల్ లెంత్ 2.6 ఉంది అంటే, 2.5 కన్నా తక్కువ ఉంటే షార్ట్ అంటారు, 2.6 ఈ మధ్య అందరికి అలాగే ఉంటుంది, నో నీడ్ ఆఫ్ ద స్టిచెస్ అని చెప్పి అన్నారు. నేను మా వదిన వాళ్ళ డిస్టెంట్ రిలేటివ్ ఒకరు ఉన్నారు. సో తను ఏంటంటే ఆయుర్వేదిక్లో గైనకాలజిస్ట్ అనమాట. నేను తనని కూడా కాంటాక్ట్ చేశాను. షీ ఆస్క్ మీ లైక్ వాళ్ళు ఏమైనా ఫన్నలింగ్ అని చెప్పారా, 2.6 అయితే అవసరం లేదు స్టిచెస్, బట్ ఫన్నలింగ్ ఏమైనా మెన్షన్ చేశారా అన్నాను. ఫన్నలింగ్ నాకేం చెప్పలేదు. ఓకే ఫస్ట్ రిపోర్ట్స్ సెండ్ చేయి, నేను చూసి చెప్తాను అన్నారు. రిపోర్ట్స్ సెండ్ చేశాక నేను మాట్లాడడం జరిగింది. సో ఫన్నలింగ్ ఏం చూపించట్లేదు, ఫన్నలింగ్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు, సో స్టిచెస్ అవసరం లేదు అన్నారు. ఓకే ఇద్దరు అలాగే చెప్పారు కదా అని చెప్పి నేను స్టిచెస్ ఏం అవసరం లేదు ఇంకా ట్రావెల్ చేశాను అనమాట. లైక్ మేము Feb 7th బయలుదేరి Feb 8th నేను ఇక్కడికి వచ్చాను. మా వాళ్ళది కూడా పెళ్ళి ఉంది. సో ఇక్కడికి వచ్చాను పేరెంట్స్తోని. వచ్చాక మేము దీనికి స్కానింగ్ కాదు చెకప్ అని చెప్పి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళాము. ఏ రోజు Feb 8th వచ్చాము కదా, ఆ రోజే వెళ్ళాము. ఆ రోజుకే నేను అపాయింట్మెంట్ బుక్ చేసేసుకున్నాను మా డాక్టర్ దగ్గర. రిపోర్ట్స్ తీసుకెళ్ళాను, అంతా బాగానే ఉంది అన్నారు.
సో నేనే ఒకసారి గుర్తు చేశాను అనమాట, మ్యామ్ ఇలా నేను మీకు కాల్ చేశాను, అక్కడ నుండి ఇట్లా షార్ట్ సర్వీక్స్ అన్నారు 2.6, మీరైతే స్టిచెస్ అవసరం లేదన్నారు అని. ఆవిడ అన్నారు, యా స్టిచెస్ అవసరం లేదు, బట్ రివ్యూ స్కాన్ ఒకసారి నేను రాస్తాను అని పలానా చోట పర్టికులర్గా ఒక చోటకి నాకు రివ్యూ స్కాన్ కోసం అని చెప్పి రెఫర్ చేశారు. కాంటాక్ట్ చేశాము, లైక్ ఫెబ్ 8th 9th, సో 10th ట్రై చేశాము. ఆ రోజు మొత్తం చాలామంది ఆల్రెడీ బుక్ చేసేసుకున్నారు స్కానింగ్ అపాయింట్మెంట్స్ అన్నారు. సో 11th పెట్టుకున్నాం అనమాట. వీ థాట్ లైక్ 11th వెళ్దాము స్కానింగ్కి, 12th చెకప్కి వెళ్దాము రిపోర్ట్స్ తీసుకుని అని చెప్పి వీ ట్రై ఫర్ 12th డాక్టర్ అపాయింట్మెంట్ కోసం. ఆ రోజు డాక్టర్ అపాయింట్మెంట్ మాకు దొరకలేదు, 13th దొరికింది. సో 13th ఉండేసరికి ఇంకా సరేలే 13th బుక్ చేసేసుకున్నాము. 11th వెళ్ళాం. మార్నింగ్ 9, ఆల్మోస్ట్ మార్నింగ్ 10:30కి రీచ్ అయితే నైట్ 9 o'clock రిటర్న్ అయ్యాం. 6 times నేను స్కానింగ్ కోసం అని చెప్పి లోపలికి స్కానింగ్కి వెళ్ళడం, బయటికి రావడం. యూ డోంట్ ట్రస్ట్, లైక్ అన్ని గంటలు పడుతుందా, అన్ని గంటలు ఏం చేశారు అంటే, సో డాక్టర్ నాకు అక్కడ ఎందుకు సజెస్ట్ చేశారు, రెఫర్ చేశారు అంటే, వాళ్ళకి కావాల్సిన ప్రతి డీటెయిల్ కూడా చాలా స్పెసిఫిక్గా ఉన్నారు, చాలా పర్టికులర్గా ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి దొరికేంత వరకు కూడా స్కానింగ్లో దే వోంట్ కాంప్రమైజ్, అది వాళ్ళు చెప్పేశారు, మీరు ఎన్నిసార్లైనా కోఆపరేట్ చేయాల్సిందే అని. సో అంతసేపు ఉంటుందని తెలియదు, అంత కీన్గా చూస్తారా అనిపించింది. ఓ మైట్ బి డాక్టర్ అందుకే ఇక్కడ రెఫర్ చేశారేమో అని అనిపించింది. నేను ఆల్రెడీ ఒక బామ్మది వీడియో పెట్టాను, లైక్ 64 ఏజ్లో ఆవిడ రిసెప్షనిస్ట్గా చేస్తున్నారు అని. సో అక్కడే అనమాట చేస్తున్నది. వెళ్ళాము, నైట్ 9 o'clockకి చెప్పారు, లైక్ ప్రొఫైల్ కరెక్ట్గా దొరకలేదమ్మా, యూ హ్యావ్ టు కమ్ ఆన్ టుమారో అని చెప్పారు. సో ఆ రోజు ఏంటంటే 6 times కొన్ని యాంగిల్స్లో బేబీవి అన్నీ కూడా మాకు దొరికాయి. ఐ మీన్ రిపోర్ట్లో వాళ్ళకి కావాల్సిన ఇవి అని కూడా వచ్చాయి, బేబీకి సంబంధించినవన్నీ కూడా చూపించారు నాకు, లైక్ పార్ట్స్, బాడీ పార్ట్స్ అండ్ ఆల్సో చేతులు అవి ఇవి ఎంత డెవలప్ అయ్యాయి ఇవన్నీ కూడా చూపించారు. నెక్స్ట్ డే నేను వెళ్ళాను. పాపం మా హస్బెండ్కి ఏంటంటే ఆఫీస్ ఉంది, అది ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఐ సెడ్ లైక్ ఓకే ఐ కెన్ మేనేజ్, బికాజ్ నేనంతా ఇక్కడే ఉన్నాను కదా, సో నేను పర్లేదు నేను చూసుకుంటా ఒక్కసారికి అని చెప్పి నేనే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళాను విత్ లంచ్ బాక్స్. ఎందుకంటే ముందు రోజు అనుభవం అయింది కాబట్టి విత్ లంచ్ బాక్స్ వెళ్ళాను. వెళ్ళాక ఆల్మోస్ట్ 4th time అనుకుంటా హెడ్ ఐ మీన్ ఫేస్ కావాల్సిన ప్రొఫైల్ దొరికింది. ఇప్పటికి టర్న్ అయింది బేబీ ఫేస్ అది కూడా అని చెప్పారు. ముందు రోజు ఏమైందంటే, సార్ ఇలాగా స్కాన్తో పాటు స్కాన్లో మెయిన్ కన్సర్న్ సర్విక్స్ లెంత్ ఒక్కసారి చెప్పండి అని. ముందు రోజు నేను లాస్ట్లో అడిగా, సర్వికల్ లెంత్ ఎంత చూపిస్తుంది అంటే, అరౌండ్ 3 centimeters అన్నారు. అమ్మయ్యా, సో పెద్ద టెన్షన్ తీరిపోయింది అని అనుకున్నా. పక్క రోజు వెళ్ళేసరికి నాకు పెద్ద ట్విస్ట్, హెడ్ పొజిషన్ అనేది మారడం వల్ల ఏం బయటపడింది అంటే, అంతవరకు ఉన్నవి చెప్తాను. లైక్ ఇంటర్నల్ ఓఎస్ ఓపెన్డ్. ఇది ఏంటి అంటే, ఇప్పుడు సర్వికల్ లెంత్ ఉంటుంది కదా, అది కొంచెం ఓకే, సో బేబీ బయటకు వచ్చే రూట్ ఉంటుంది కదా, అది కొంచెం ఓపెన్ అయ్యి ఉంది, అంటే ఉండాల్సిన దానికన్నా కూడా విడ్త్ ఎక్కువ వచ్చింది లోపల. సో అదొకటి ఉంది. అండ్ ఫనెలింగ్ సీన్ అని చెప్పి ఇచ్చారు. ఫనెలింగ్ డిస్టెన్స్ ఎంత ఉంది అంటే 18.5 mm, అంటే 1.85 centimeters ఉందన్నమాట. అండ్ సర్వికల్ లెంత్ వాళ్ళకి 7 mm, అంటే 0.7 centimeters ఉంటుంది. ఎంత ఉండాలి? 3 ఉండాలి. 2.5 2.6 ఉంటేనే షార్ట్, అంటే జస్ట్ 0.7 ఉంది సెంటీమీటర్స్, లైక్ 1 centimeter కంటే తక్కువ. అండ్ దట్ టు విత్ ఫనెలింగ్ ఆఫ్ 1.85 centimeters అంత ఉంది. సో రిస్క్ ఆఫ్ ప్రీ బర్త్ ఛాన్సెస్ చాలా ఎక్కువ అనమాట దీంట్లో. చెప్పేశారు, లైక్ నువ్వు ఇక్కడే ఫస్ట్ బెడ్ రెస్ట్, ఇప్పటి నుంచే బెడ్ రెస్ట్ స్టార్ట్ చేయి, డాక్టర్కి ఇప్పుడే మీరు వెళ్ళిపోయి ఇమీడియట్గా మీరు వెళ్ళిపోయి కన్సల్ట్ అయ్యి అడ్మిట్ అయ్యి స్టిచెస్ ఏం చేసుకోవాలి అని చెప్పారు. నేను ఒక్కదాన్నే వెళ్ళాను. యూ హ్యావ్ టు సీ మై పొజిషన్. ఆ రోజు ఎంత టెన్షన్ అయిపోయానంటే నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఐ వాజ్ టోటలీ బ్లాంక్. అప్పుడు వాళ్ళు వచ్చి నాకు అక్కడ బెడ్ రెస్ట్కి కూడా చాలామంది స్కానింగ్కి వస్తారు కదా, కొంతమంది బెడ్ రెస్ట్లో ఉంటారు కదా, సో అవన్నీ కూడా అక్కడ అలాగ బెడ్ రెస్ట్ తీసుకోవడానికి కూడా అనుకూలం ఉంది అక్కడ. సో నేను ఇంకా చెప్పానమాట, ఇవాళ మాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఇవాళ ట్రై చేసాము, మాకు దొరకలేదు, సో మేము రేపు వెళ్ళాలి అని. సో స్కాన్ చేసిన ఆయన పర్సనల్గా హీ కాల్డ్ ద డాక్టర్. నేను కన్సల్ట్ అయ్యే డాక్టర్కి కాల్ చేసి ఇది పరిస్థితి అని ఆయన చెప్పారు. తర్వాత అప్పుడు కూడా లక్కీగా డాక్టర్ లిఫ్ట్ చేశారు. సో చెప్పారు, మీరు ఇప్పుడు ఇమీడియట్గా అపోలోకి వెళ్ళండి, అక్కడ ఎమర్జెన్సీకి వెళ్తే కనుక లేబర్ వార్డ్లో డాక్టర్స్ ఉంటారు, సో నేను నా టీం ఉంది, నేను వాళ్ళందరికీ కూడా గైడ్ చేస్తాను ఏం చేయాలి, అడ్మిట్ అయిపోండి అని చెప్పారు. మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళారు, చాలా దూరం, రావడానికి చాలా టైం పడుతుంది. ఇంకా నాకు ఫస్ట్ నాకు కాల్ చేసి ఏడ్చేస్తున్నా, ఏంటంటో చెప్తున్నారు అని. దీంతోపాటు ఇంకొకటి కూడా చెప్పారు, లైక్
నాజల్ బోన్ ఏదో ఫోర్ హెడ్ దగ్గర నాజల్ బోన్ దగ్గర చిన్న ఏదో డిఫరెన్స్ ఏదో ఉంది, ఉన్నట్టు అనిపిస్తోంది, డౌట్ ఉంది. సో దీనికి ఎన్ఐపిటి టెస్ట్ చేయించాలి అని. బేసిక్గా నాకు జరిగిన బ్లడ్ టెస్ట్ అన్నీ కూడా నేను ఒక వీడియో చేస్తాను. సో ఈ ఎన్ఐపిటి ఏంటి అంటే మనకి ఏమైనా బేబీకి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే చాలా యాక్యురేట్గా తెలుస్తుంది ఎన్ఐపిటిలో. సో అది చేయాలి అన్నారు. నాకు ఈ రెండు వినేసరికి ఫ్యూజర్ ఎగిరిపోయాయి, సౌండ్ పోయింది. ఇంకా నాకు కాల్ చేసి నాకు ఏడుపు వచ్చేస్తోంది ఓ పక్క. సో అప్పుడు ఏం చేసా అంటే నాకు ఆల్రెడీ ఐడియా వచ్చింది, సేమ్ ఐడియా ఈయనకు కూడా వచ్చింది. అప్పటికప్పుడు ఆఫీస్ నుంచి బయలుదేరుతూ హీ సైడ్ లైక్ ఈయన ఫ్రెండ్ ఉన్నారు అజయ్ అన్న, దే ఆర్ నియర్ టు అస్. అండ్ ఆ అన్నయ్యకి ఏంటంటే మార్నింగ్ నుండి మధ్యాహ్నం వరకు ఉంటుంది ఆఫీస్, సో ఎర్లీగా స్టార్ట్ అవుతుంది ఆయన జాబ్ టైమింగ్స్ అంతా. సో వాళ్ళ హెల్ప్ తీసుకుని వాళ్ళ కార్లో నేను అపోలోకి రీచ్ అయ్యాను. లేబర్ వార్డ్ వరకు అంతా వాళ్ళే చూసుకున్నారు, వచ్చారు. ఇక్కడ ఏమైందంటే టీమ్ అనుకున్నారు ఎన్ఐపిటి టెస్ట్ ఇచ్చి రిపోర్ట్స్ వచ్చాక సర్వికల్ స్టిచెస్ వేయించుకోవాలేమో అని. వాళ్ళని అడ్మిట్ చేసుకోలేదు. వాళ్ళు నాకు ఇవ్వాల్సిన ఇంజెక్షన్స్ అవి ఇవి ఇచ్చారు, ఇచ్చి చెప్పారు లైక్ ఇప్పటి నుండి మీరు చాలా కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉండాలి, జస్ట్ బాత్రూమ్ కోసం తప్ప మీరు అసలు బెడ్ దిగవద్దు అన్నంత ఇదిగా చెప్పారు. నాకు ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు, అన్నీ మాట్లాడాక ఇంటికి వచ్చేసాము. ఆ రోజు నైట్ మాకు డాక్టర్ దగ్గర నుంచి డైరెక్ట్గా కాల్ వచ్చింది. వచ్చి షీ సెడ్ లైక్ నేను అడ్మిట్ అవ్వమన్నాను కదా, మా టీంకి కూడా చెప్పాను ఈ ఎన్ఐపిటి గురించి కూడా మాట్లాడడంతో దే థాట్ లైక్ దట్. సో మీరు మార్నింగ్ డైరెక్ట్గా వచ్చేయండి, వచ్చేస్తే నేను డైరెక్ట్గా చూసి పరిస్థితి ఏంటి చూసి మాట్లాడదాము, స్టిచెస్ అయితే మ్యాండేటరీ అని చెప్పారు. ఇంకా నాకు ఆ రోజంతా కూడా చాలా మెంటలీ చాలా అంటే చాలా వీక్ అయిపోయాను. వెళ్ళాను ఆన్ 13th ఫెబ్ వెళ్ళాము, మార్నింగే వెళ్ళాము. సో తను పర్సనల్గా డైరెక్ట్ ఇంకా ఎలాగో లేబర్ వార్డ్ దగ్గరికి వెళ్ళిపోయాం, ఎమర్జెన్సీ అన్నీ కూడా అక్కడే చూస్తారు. సో తను ఎగ్జామిన్ చేసి వాట్ షీ సెడ్ ఇస్ నేను ఇంకా స్టిచెస్ ఎలా ఇవ్వాలి, వాళ్ళు చెప్పారు కదా 0.7 సెంటీమీటర్సే ఉందని. సో స్టిచెస్ కూడా ఎప్పుడు మేము ఇంటర్నల్గా ఇస్తాము, అలా కూడా అవుతుందో లేదో అని అనుకున్నా, బట్ అవుతుంది. నేను ఇంకా పైనుండి లేజర్ సంథింగ్ ఏదో చెప్పారు, అలా ఇవ్వాలేమో అనుకున్నాను, బట్ అక్కర్లేదు డైరెక్ట్గా ఇవ్వచ్చు అని చెప్పారు. అండ్ వన్ మోర్ థింగ్, మా హస్బెండ్కి చెప్పేటప్పుడు నాకు చెవిన పడింది, లైక్ బయటకెళ్ళి మాట్లాడారు, బట్ స్టిల్ నాకు వినిపించింది లైక్ ఏదో అబ్నార్మాలిటీ ఉందేమో అన్న డౌట్ వచ్చింది స్కాన్ చేసినప్పుడు అన్నారు కదా. దానికి ఎన్ఐపిటి టెస్ట్ చేయాలి. ఈ ఎన్ఐపిటి టెస్ట్కి మనం ఇస్తే ఏంటంటే వారం పట్టచ్చు, వారం నుండి 2 వారాలు పట్టచ్చు రిపోర్ట్స్ రావడానికి. సో వాట్ షీ సెడ్ ఇస్ మీరు రిపోర్ట్స్ వచ్చాక చేయించుకుంటారా లేకపోతే ఇప్పుడే చేయించుకుంటారా, దేర్ ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్, బట్ అది డెసిషన్ మీకు వదిలేస్తున్నాను అన్నారు. ఆవిడ ఎందుకు అలా చెప్పారు అంటే ఎన్ఐపిటి రిపోర్ట్స్ని బట్టి వీ హ్యావ్ టు థింక్ వేరియస్ థింగ్స్ అనమాట. సో అది కొంచెం నెగిటివ్ ఇది కూడా ఉంది అందులో. అంటే నాకు అర్థమైంది నెగిటివ్గా, నాకు అర్థమైంది అది ఏంటి అనేది, లైక్ రిస్క్ ఉంటే కంటిన్యూ చేయాలా వద్దా అనే అంత ఇది ఉందన్నమాట దాంట్లో మీనింగ్. సో వాట్ షీ సైడ్ ఇస్ అడ్మిట్ అయితే ఈజీగా 70K అవుతుంది, స్టిచెస్ ఆపరేషన్ థియేటర్ ఇవన్నీ కలిపి అవుతుంది అని చెప్పారు. సో మా హస్బెండ్కి నాకు ఒకటే థాట్ ఉంది, అంత బాగుంటే ఈ రిస్క్ ఎందుకు తీసుకోవాలి, ఇన్కేస్ అంత పాజిటివ్గా ఉంది అంటే ఇదే రిస్క్ కదా, వారం పైన అంటే ఇంత తెలిసాక వారం వరకు ఆ రిస్క్ని తీసుకోవడం అవసరమా అనిపించింది. సో వి డిసైడెడ్ టు గెట్ స్టిచెస్ అండ్ ఆల్. మేము డిసైడ్ అయిపోయాము, వి వాంట్ టు గో ఫర్ స్టిచెస్ అని చెప్పేసాము. సో ఆ రోజు ఈవినింగ్కి 6 hours నుండి ఏం తినకూడదు అని చెప్పి నాకు ఫ్లూయిడ్స్ పెట్టేశారు. అండ్ తర్వాత ఓటీకి తీసుకెళ్ళి అక్కడ జనరల్ అనెస్థీషియా ఇచ్చి స్టిచెస్ వేశారు. ఆల్ అబౌట్ సర్వికల్ స్టిచెస్ నేను ఇంకో వీడియో చేస్తాను. ఇది ఓన్లీ స్కానింగ్స్ గురించి నేను చెప్పాలనుకున్నాను. స్కానింగ్స్ ఎంత ఉపయోగపడతాయి అనేది తెలియడం కోసమే ఇదంతా. సో సర్వికల్ స్టిచెస్ పడ్డాయి, 13th అయిపోయింది, 14th డిశ్చార్జ్ అయ్యాను. అప్పటికి 4th స్కాన్లో June 8th ఇచ్చారు ఎక్స్పెక్టెడ్ డ్యూ డేట్. సో ఎన్ఐపిటి రిపోర్ట్స్ రావాల్సింది ఉంది. ఇంకా స్టిచెస్ పడ్డాక ఇంటికి వచ్చేసాక కూడా కొంచెం అప్పుడప్పుడు బుర్ర దానికే తిరుగుతూ ఉంది. అప్పుడే మా అమ్మ నా కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చిందనమాట, బెడ్ రెస్ట్ కదా అందుకని అమ్మ ఇక్కడికి వచ్చింది. అత్తయ్య గారు వాళ్ళు విజయనగరంలో ఉన్నారు. ఇదంతా కూడా మా మరిది పెళ్ళికి ముందు జరిగింది, కరెక్ట్ 1 month ముందర. ఇంకా బెడ్ రెస్ట్, కంప్లీట్ బెడ్ రెస్ట్, స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్ చెప్పేశారు. సో నేను ఇంకా మెంటలీ చాలా సఫర్ అయ్యా, బికాస్ బెడ్ రెస్ట్ అంటే ఎప్పుడు ఒకే చోట అలా ఉండడం ఇది ఒక టార్చర్ అని చెప్పాలి, ఒక టార్చర్లా అనిపించింది. మళ్ళీ కాళ్ళ కింద పిల్లోస్ ఇంత ఎత్తుగా పెట్టుకోవాలన్నమాట,
అంతా చాలా టార్చర్ అనిపించింది. బెడ్ మీద ఇట్లా పిల్లోస్ చూస్తేనే పిచ్చెక్కేది. అంత కోపంగా ఉండేది. అంతా టార్చర్ అయింది. ఇట్ వాస్ సో పెయిన్‌ఫుల్ ఫర్ మీ. స్టిచెస్ పడ్డాక కొద్ది రోజులు ఇట్ ఈస్ సో పెయిన్‌ఫుల్ ఫర్ మీ. అండ్ ఇవంతా కూడా జరిగాయి. తర్వాత 21st అంటే డిశ్చార్జ్ అయ్యాక ఒక వారానికి రమ్మన్నారు. అప్పుడు వెళ్ళాము. వెళ్ళినప్పుడు స్కానింగ్ చేసుకుని అపోలోలోనే స్కానింగ్ చేసుకొని ఆ రిపోర్ట్స్ తీసుకొని రమ్మన్నారు. సో అప్పటికి కూడా సేమ్ డ్యూ డేట్ జూన్ 8థే చూపించింది. అండ్ అప్పటికి 24 వీక్స్ 5 డేస్ అని వచ్చిందనమాట. వాట్స్ జెస్టేషన్ ఏజ్ 24 వీక్స్ 5 డేస్. సో ఏంటి అంటే నాకు అక్కడ 21st వీక్ 21 వీక్స్ తర్వాత నేను గుంటకల్లో స్కాన్ చేయించుకున్నా. 23 వీక్స్కి ఇదంతా తతంగం అయ్యింది. 24 వీక్స్కి ఇదనమాట జరిగింది. అప్పుడు స్కానింగ్లో అంటే ఫెబ్ 21st 24 వీక్స్ 5 డేస్ టైంలో అపోలోలో జరిగిన స్కానింగ్లో ఇంకోటి రిపోర్ట్లో వచ్చింది. ఏంటి అంటే మెడ చుట్టూ సింగిల్ లూప్ ఆఫ్ కార్డ్ అరౌండ్ ద నెక్ అని వచ్చింది. మెడ చుట్టూ ఈ పేగు ఒక చుట్టుకుని ఉంది అని ఉంది. దాని ముందు వరకు ఇదైతే ఎక్కడ ఎవరు మెన్షన్ చేయలేదు, అలా లేదు. సో ఇక్కడ ఇది ఒకటి వచ్చిందనమాట. నిజంగా అసలు మెడికల్ ఫీల్డ్ ఇంత అడ్వాన్స్ అయింది అంటే ఇట్స్ సో గ్రేట్. అదే మా అమ్మ కూడా ఆశ్చర్యపోయింది. మా టైంలో ఏ స్కానింగ్లు ఏమీ లేవు, ఇవన్నీ ఏమీ తెలీదు, ఇంత ఉంటాయా అసలు అని. బట్ అంతవరకు 11th వరకు ఐ వాజ్ సో యాక్టివ్ అనమాట. బాగా ప్రెగ్నెన్సీలో అంటే ఫస్ట్ మార్నింగ్ సిక్నెస్ ఇవన్నీ ఉండేదని చెప్పాను కదా. ఎప్పటి వరకు అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ అంతా. సెకండ్ ట్రైమిస్టర్ స్టార్ట్ అయ్యాక ఇట్ వాస్ గోయింగ్ గుడ్. లైక్ అంటే బాగానే కొంచెంగా చాలా బాగానే ఉండింది. యాక్టివ్గా ఉన్నా, మంచిగా యాక్టివ్గా ఉన్నా. ఇన్ఫ్యాక్ట్ నా యానివర్సరీ కోసం ప్లాన్ చేసుకుంటూ ఉన్నాను. అంటే వెడ్డింగ్ యానివర్సరీ కోసం నాకు ఏం వీలవుతుందో అలాగా నేను ప్లాన్ చేసుకుంటూ ఉండే. అండ్ అన్నీ రివర్స్ అయిపోయాయి. బెడ్ రెస్ట్ ఒకటి, అండ్ మా మరిది పెళ్ళికి ఒకటి వెళ్ళలేకపోయాను. అండ్ మా యానివర్సరీ కూడా జస్ట్ యానివర్సరీ ముందు రోజే నేను డిశ్చార్జ్ అయ్యి వచ్చాను. సో అంతా అలా వెళ్ళిపోయింది. చాలా యాక్టివ్గా ఉన్నదాన్ని. ఒక్కసారి సడన్గా అక్కడ ఇప్పటి నుంచే బెడ్ రెస్ట్ స్టార్ట్ చేయాలనేసరికి అక్కడ నుండి మొత్తం నా యాక్టివ్నెస్ అంతా ఇట్లా రివర్స్ అయిపోయిందనమాట. సో అది. అండ్ ఇందులో నేను చిన్న మెన్షన్ చేయాలనుకున్నది ఏంటి అంటే 21 వీక్స్కి ఆర్ 20 వీక్స్కి 21 వీక్స్కి నాకు వచ్చేసి బేబీ వెయిట్ అరౌండ్ 350 grams చూపించింది. సో నెక్స్ట్ 23 వీక్స్కి అరౌండ్ అంటే అబౌవ్ 600 grams ఉన్నింది. సో నెక్స్ట్ 24 వీక్స్కి అరౌండ్ 700 grams అబౌవ్ ఉంది. అప్పుడు చెప్పారు లైక్ నెక్స్ట్ గ్రోత్ స్కాన్ టైంకి బేబీ 1 kg రానియండి. సో అప్పుడు చాలా హెల్తీగా వెళ్తున్నట్టు. నెక్స్ట్ స్కాన్ అయ్యాక చెకప్కి రండి, అప్పుడు చూద్దాము. సో మీరు ఫస్ట్ నాకు ఇది రివ్యూ స్కాన్ రాస్తారు కదా గుంటకల్ నుండి వచ్చాక. సో నెక్స్ట్ కూడా అక్కడికే వెళ్ళి చేయించుకోండి అని చెప్పారు. అది అయ్యాక షీ సెడ్ లైక్ నెక్స్ట్ ఏంటి అనేది అప్పుడు చెప్తాను అని అన్నారు. దిస్ ఆల్ అబౌట్ 3rd, 4th and 5th స్కాన్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇవంతా కూడా అనామలీ ఫస్ట్ స్కాన్కి గ్రోత్ స్కాన్కి మధ్యలో జరిగిన ఇది అంతా. సో అసలు ఏంటి ఫనెలింగ్ అండ్ సర్విక్స్, నేను అది నాకు ఒక డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అది నేను మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు. సో ఫనెలింగ్ ఇవంతా కూడా ఏంటి, సర్విక్స్ది అవంతా కూడా నాకు ఒక స్కాన్ చేసి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఏంటి అంటే ఆల్మోస్ట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది 32 గ్రోత్ స్కాన్ తర్వాత వచ్చిన స్కాన్లో. సో అప్పటికి పొజిషన్ ఎలా ఉందో చెప్తాను. యూజువల్గా సర్విక్స్ అండ్ ఇది బేబీ బర్త్, ఇక్కడ బేబీ బయటకు వచ్చే రూట్ అనమాట. సో ఇలా ఉంటుంది బేసిక్గా సర్విక్స్ అనేది, ఇట్లా బేబీని సపోర్ట్ చేస్తూ ఇలా ఉంటుంది. ఫనెలింగ్ అంటే నాకు ఎలా ఉంది అంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఫనెలింగ్ అంటే గ్యాప్, ఇది సర్విక్స్. ఈ సర్విక్స్కి ఈ ఫనెలింగ్ ఇక్కడ గ్యాప్ వచ్చి ఇలా ఉందన్నమాట. దీనివల్ల ఏంటంటే ఈ గ్యాప్లో నుంచి ఇలాగా బయటకు వచ్చేసే ప్రీ బర్త్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ నెక్స్ట్ స్కాన్స్లో అంటే తర్వాత కూడా ఉన్నింది, బట్ ఆ తర్వాత స్కాన్స్లో ఏంటి అంటే ఫనెలింగ్ ఇలాగా ఇది ఉంది కదా ఈ లైన్, ఇప్పుడు ఇది ఉంది కదా ఇలాగా, ఇప్పుడు ఇక్కడ ఫనెలింగ్ పోయింది అంటే గ్యాప్ లేదు, బట్ ఈ లైన్ అనేది నాకు సర్విక్స్లో ఇలా కలిసిపోయి అది ఇలా అయిపోయింది అనమాట. ఇలా అయిపోయింది, ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఏంటంటే అంత ఇమీడియట్గా కాదు, చాలా టైం పట్టింది. సో ఇలా ఉంటే ప్రీ బర్త్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అర్థమైంది కదా, చూపించాను కదా, అది పొజిషన్ అలా అయ్యింది నాకు. అంటే ఫన్నెల్ అంటే ఇప్పుడు మనం బాగా అర్థమయ్యే ఇది ఏంటి అంటే కిరోసిన్ ఇవన్నీ కూడా పోసే చోట ఫనెల్స్ అంటారు కదా. ఇట్లా కిరోసిన్ మనం ఏదైనా బాటిల్లో పోసేటప్పుడు కానీ, బయట ఎక్కడైనా అంటే పెట్రోల్ బంక్స్ కాకుండా బయట ఎక్కడైనా మనం చేసేటప్పుడు కానీ బండిలో ఒకటి ఫన్నెల్ లాంటి పెడతారు కదా, ఆ షేప్లో గ్యాప్ ఉంటుందన్నమాట. సో అది ఫన్నెలింగ్ అలా ఉంటుంది అని చెప్పారు. ఇదండి ఇలా జరిగింది. సో నేను ఇంకొక ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయాలనుకుంటున్నా. నా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్కి కొంచెం
వాళ్ళకు లేట్‌గానే ట్రై చేస్తున్నా సరే లేట్‌గానే కన్సీవ్ అయింది అమ్మాయి. ఫస్ట్ టైమ్ పాపం లేట్‌గా కన్సీవ్ అవ్వడం ఒకటే కాకుండా 5థ్ మంత్‌లో మిస్‌క్యారేజ్ అయింది. ఎందుకు అంటే అక్కడ మరి స్కానింగ్స్‌లో సర్వికల్ లెంత్ షార్ట్ ఉంది అని చెప్పి మెన్షన్ చేయకపోవడం వల్ల ఆ అమ్మాయికేంటంటే జాగ్రత్త ఇప్పుడు స్టిచెస్ పడాలి అలా ఉంటే. కానీ అమ్మాయికి పడలేదు. ఆ జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల తనకు రిస్క్ అయింది. సో, దానివల్ల అది మిస్‌క్యారేజ్ అయిపోయింది. అండ్ టచ్ వుడ్ తనకు మళ్ళీ కన్సీవ్ అయింది. సో, ఈసారి అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా చూసుకొని థర్డ్ మంత్‌లోనే స్టిచెస్ పడ్డము. తర్వాత చక్కగా అమ్మాయి పుట్టింది. సో, పాప కూడా ఇప్పుడు చాలా బాగుంది. నేను చూసాను. రీసెంట్‌గానే నేను మాట్లాడా అనమాట. సో, అంటే తనకు అలా స్టిచెస్ పడ్డాయి ఇవన్నీ నాకేం తెలీదు. చాలా రేర్‌గా మాట్లాడుకుంటాము. ఎందుకో ర్యాండమ్‌గా కాల్ చేసి మాట్లాడుకునేటప్పుడు తను నాది అడిగిందనమాట. ఎలా ఉంది? ఏంటి? అంటే చెప్పాను. ఇట్లా బెడ్ రెస్ట్‌లో ఉన్నాను. ఇప్పుడు ఇది ఇలాగా స్టిచెస్ పడడం వల్ల ఇవంతా కూడా మాట్లాడడం జరిగింది. అప్పుడు తన ఎక్స్‌పీరియన్స్ నాకు షేర్ చేసుకుంది. దానివల్ల తెలిసింది. సో, సర్వికల్ లెంత్ షార్ట్ ఉంటే దానికి స్టిచెస్ పడడం ఎంత ఇంపార్టెంట్. బేబీ ప్రీ బర్త్ అయిపోకుండా జాగ్రత్త పడ్డం అనమాట. స్టిచెస్ వేయించుకోవడం అంటే. అదేంటంటే ఎలా చెప్పారంటే డాక్టర్ ఎంత రిస్క్ ఉంటుంది అంటే మనకి యూజువల్‌గా ఏంటి అంటే బేబీ బయటికి రావాలంటే లేబర్ పెయిన్స్ రావడము. అంటే నార్మల్ డెలివరీ అంటే లేబర్ పెయిన్స్ వచ్చి అవుతాయి. బట్ ఇక్కడ ఎంత రిస్క్ అంటే మనకసల తెలియని కూడా తెలీదు. అలా జారిపోవచ్చు అని చెప్పారు. లిటరల్లీ అది తలుచుకుంటేనే అమ్మా అనిపిస్తుంది. సో, అదనమాట నా ఈ 3 స్కానింగ్ ఎక్స్‌పీరియన్స్. హోప్ మీకు ఇది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.